హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అతగాడే కదండి సీఎం, అతగాడే కదా 5 సంవత్సరాలు సీఎం 19 నుంచి 24 వరకు. వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత 5 సంవత్సరాల వరకు. మరి ఆ రోజు ఏం చేశారండి అని అడుగుతుంది నేను కాదండి బాబోయ్, వాళ్ళ చెల్లెళ్ళు అడుగుతున్నారు. ఆ సునీతమ్మన ఆ పక్కనున్న ఆవిడ షర్మిలమ్మ అడుగుతున్నారు. కనీసం ఆ రోజు మాట్లాడకుండా మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారే చేశారంట. అంటే చెప్పేవాడికి అదే అంటారు కదా, వినేవాడు లోకువా అని. ఈరోజు మేము ప్రజలు వింటున్నారు అనుకొని నోటుకు వచ్చినట్టు చెప్పే సందర్భాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు, కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వింటున్నారు మన దిశానిర్దేశం. ఈరోజు ఎంతో కష్టపడి ఇంకో 2028 అనుకుంటా సార్కి 50 సంవత్సరాలు పూర్తయితే రాజకీయంగా ఒక నాయకుడిని చూశానండి నేను, నిజంగా ఏకైక నాయకుడిని చూశాను. ఈరోజు నా సీక్రెట్లు ఎవరికైనా చెప్తే నాయకుడి కింద ఎదుగుతాడేమో అనుకుని భయపడే నాయకుల్ని కూడా నేను చూశాను. కానీ 50 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఇంచుమించుగా 50 సంవత్సరాలు రాబోతున్న రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా మమ్మల్ని కూర్చోబెట్టి, మా మంత్రుల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను, చాలా చెప్తాను, మీకు వినే ఓపిక ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రాజకీయం నేర్చుకోండి, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకోండి అని చెప్పి మాకు లాంటి వాళ్ళందరినీ కూడా సింగపూర్ పంపిస్తే అది కూడా వాళ్ళకి వేరే రకంగా ఆలోచించుకున్నారు. సింగపూర్ పంపించి ఈరోజు బయటికి వచ్చిన తర్వాత మేము అందరూ అనుకున్నారు సింగపూర్ విహారయాత్ర అని. కాదండి, విజ్ఞాన యాత్ర అండి సింగపూర్. మాకు మార్నింగ్ 9:30కి మీకు స్కూల్లో, నేను చాలామంది మా నారాయణ గారు ఇక్కడ చూస్తున్నారు, ఆయన 9:30కి ఎలాగైతే స్కూల్ బస్ ఎక్కిస్తారో మేము కూడా అలాగే ఎక్కాం నారాయణ గారితో పాటు. నారాయణ గారు కూడా ఆ రోజు 9:30కి స్కూల్ బస్ ఎక్కినట్టుగా కారు ఎక్కాం. ఎక్కి ఈవినింగ్ 7, ఒక్కొక్కసారి 7:30 కూడా ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు నుంచి 7 o'clock తీసుకొచ్చి పడేసేవారు మమ్మల్ని. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ వండర్. నిజంగా అలాంటి చోట నేర్చుకోవాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోమంటారని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇలాంటి నాయకుడు ఉన్న తర్వాత, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకంటే మత్స్యకార భరోసా కింద మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళారు. నిజంగా వెళ్ళాలనుకుంటే ఈ ఊర్లో కూర్చొని బటన్ నొక్కొచ్చు. ఎందుకంటే అతగాడు ఇంతకుముందు బటన్ నొక్కేవాడు బయటకు వెళ్ళాడంటే పరదాలు కట్టాలి, లేకపోతే చెట్లు నరకాలి, ఇంచుమించు 5,000 మంది పహారా ఉండాలి, గంతకాలు తవ్వాలి. నిన్నే చెప్పారు సార్, గంతకాలు తవ్వేవారంట చుట్టూను. నల్ల చున్ని వేసుకోకూడదు, నల్ల బొట్టు పెట్టుకోకూడదు, నల్ల రిబ్బన్ కట్టుకోకూడదు, అతగాడు అన్ని ఆంక్షలు ఉండేవి. కానీ మన నాయకుడు ఏం చేస్తున్నారంటే, ఒక సంక్షేమ పథకం ఇవ్వాలంటే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడమే కాకుండా వాళ్ళు చేపలు ఎలా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు, జీవన విధానాలు తెలుసుకొని ఆయన వాళ్ళతో పాటు, నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే వాళ్ళతో పాటు కింద కూర్చొని భోజనం చేశారు. కొంతమంది నాయకులు ఉంటారండి, కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు వెళ్ళి రాయి ఎత్తారు పైకి. కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి ఎత్తితే అప్పుడు కొబ్బరికాయ కొడతాడు. అలాంటి వాళ్ళు కూడా ఇతని తాలూకు వయసు గురించి మాట్లాడుతున్నారంటే ఇంక సిగ్గుందా అని అడుగుతున్నాను ఈరోజు. అటువంటి ఒక సైకో గొడ్డలి పార్టీ నాయకులు మళ్ళా బయటికి రావడానికి, కళ్ళబొల్లి బాటలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్పబోతున్నా ఈరోజు ఒకటే చెప్పబోతున్నా. మన నాయకులందరూ ఉన్నారు, కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి, ఇంకొక విషయం చెప్పాలి, మన సాధారణంగా మన ఇంట్లోనే జంజీస్ అని జెన్ ఆల్ఫాస్ జనరేషన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మా జనరేషన్కి ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే, ఇప్పుడున్న జనరేషన్కి ఉద్యోగాలు ఇస్తున్నది ఆయనే, జెన్ ఆల్ఫాకి కూడా ఉద్యోగాలు ఇవ్వబోయేది ఆయనే. దానికి సంబంధించిన కార్యాచరణ 2047 వరకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి ఈయన. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు జెన్ ఆల్ఫా కాదు కదా, జెన్జీస్ కాదు కదా, ఎవరైనా చదువుకుంటే చాలు మీ ఇంటికి ఉద్యోగాలు తీసుకొచ్చే స్థాయికి మేము తీసుకొస్తామని గౌరవ నారా లోకేష్ గారు ముందుకొచ్చి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా 28 సెకండ్లు ఉంది సార్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్, నారా లోకేష్ గారు తీసుకొస్తున్న ఐటీ కంపెనీలకి ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఉద్యోగాల గురించి మేము వెయిట్ చేసేవాళ్ళవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏం అదృష్టవంతులయా, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. దట్ ఈస్ జెన్జీస్. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పి ఈరోజు చెప్పాలి. అటువంటి నాయకులు ఉన్న చోట, అటువంటి నాయకత్వం పనిచేస్తున్న చోట దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన విలువలు పెరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్
ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని ఈ మహానాడు సాక్షిగా చెప్తున్నా. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు రావాలి. ఇప్పుడు జరిగే ప్రతి ఎలక్షన్ మనదై ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకటి వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా క్లాప్స్ కొట్టాం. ఆ మాట పదే 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 వినాలి అని చెప్పి ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్దాం. ఆయన ఎవరేం చేయగలరండి? 24 క్లైమోర్ మైన్స్ ఏం చేయలేకపోయినాయి. ఆయన దృఢ సంకల్పం అలాంటిది, అతని తాలూకా తపన అలాంటిది. మనకి ఏదైనా మంచి చేయాలని తపన, అటువంటి తపన కలిగిన నాయకుడు, యువ నాయకుడు, తపన కలిగిన యువ నాయకుడు సారథ్యంలో ఈరోజు మనందరం పనిచేస్తున్నాం. దీనికి మనందరం గర్వపడుతూనే దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకున్నామని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి రాజకీయ తీర్మానం, ప్రెస్టేజ్గా ఉండే ఒక రాజకీయ తీర్మానం మీద మాట్లాడే అవకాశం, దాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ, నా నాయకుడికి, నా పార్టీకి నేను, నా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.